సీజేపీ ప్రొటెస్ట్ల సందర్భంగా చాలా మంది రైట్ వింగ్ యాక్టివిస్టులైనా రైట్ వింగ్ జర్నలిస్టులైనా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం ఏంటంటే బీజేపీ ఐటీ సెల్ కొంత వీక్ అయింది. ఈ అపోజిషన్ పార్టీస్ అయిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, అలాగే సీజేపీ అంటూ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ బి టీం, ఇవన్నీ కలిసి బీజేపీని కొంత ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసినాయి. వాటిని సరిగ్గా తిప్పికొట్టలేదు, నెరేటివ్ సరిగ్గా బిల్ట్ చేయలేదని చాలా మంది విమర్శలు చేశారు. అయితే ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా సలహాలు ఇచ్చారు. సో దానిలో భాగంగా నితిన్ నబీన్ అధ్యక్షుడిగా ఎన్నికైన కానించి బీజేపీలో ఒక ప్రక్షాళన జరగాలి, ఒక కొత్త టీంని ఫామ్ చేసుకోవాలి, జంజీ ఆలోచన విధానానికి తగ్గట్టు ఆ టీం ఉండాలి, దానికి అనుగుణంగా పనిచేయాలి ఆ టీం అనేది చాలా మంది సలహాదారులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దానిలో భాగంగానే నిన్న బీజేపీ కోర్ కమిటీని అలాగే ఒక టీంని చాలా అలాబరేట్గా సుమారు ఒక 60 మందితోటి ఒక టీంని ఫామ్ చేసిర్రు. వీళ్ళందరూ ఏంటంటే జంజీ ఆలోచన విధానానికి తగ్గట్టు ఒక నెరేటివ్ని బిల్ట్ చేస్తారన్న సామర్థ్యం ఉన్న నాయకులు. బీజేపీ తన సోషల్ మీడియా విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో సోమవారం ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గంలో సోషల్ మీడియా కన్వీనర్గా ఛత్తీస్గఢ్కు చెందిన దీపక్ మస్కేను నియమించారు. దాదాపు దశాబ్ద కాలంగా పార్టీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్గా కొనసాగిన అమిత్ మాలవ్యాను ఈ బాధ్యతల నుంచి తప్పించడం గమనార్హం. అయితే 2014 నుంచో ఏమో ఐటీ సెల్ అధ్యక్షునిగా, ఐటీ సెల్ కన్వీనర్గా అమిత్ మాలవ్య అనే వ్యక్తి సేవలు అందించారు. అయితే ఈరోజు జంజీ ఆలోచన విధానానికి తగ్గట్టు నెరేటివ్ బిల్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక కొత్త వ్యక్తిని దీపక్ మస్కేని నియమించడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకనంటే చాలామంది జాతీయవాదులు, రైట్ వింగ్ యాక్టివిస్టులు, జర్నలిస్టులు చెప్పిన విషయం ఏంటంటే సీజేపీ ఉద్యమం సమయంలో బీజేపీ పార్టీ ఐటీ సెల్ సమర్థవంతంగా పనిచేయలేదు, నెరేటివ్ని బిల్ట్ చేయలేకపోయింది. కాబట్టి ఆ నెరేటివ్ని బిల్ట్ చేయాలంటే కొత్త రక్తం అవసరం, నాయకత్వం మార్పు అవసరం అని భావించి ఈరోజు ఇట్లాంటి వ్యక్తికి టెక్నికల్లీ చాలా సౌండ్, అదేవిధంగా సమర్థవంతంగా సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ని చూస్తాడన్న నమ్మకంతో ఈరోజు దీపక్ మాస్కేని నియమించడం ఇక్కడ హర్షించదగ్గ విషయం అని చాలామంది రైట్ వింగ్ యాక్టివిస్టులు, రైట్ వింగ్ జర్నలిస్టులు చాలా స్పష్టం చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటినన్నిటిని సరి చేసుకొని కొత్త రక్తంతో జంజీ ఆలోచన విధానానికి తగ్గట్టు పరిపాలన, నెరేటివ్ బిల్డింగ్, ఆ సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు, రీల్స్ అయినా ఏదైనా కూడా నెరేటివ్ని పూర్తిగా తిప్పికొట్టే ప్రయత్నం, అపోజిషన్ ఎత్తుగడలను తిప్పికొట్టే ప్రయత్నం చేయడంలో దీపక్ మస్కే విజయవంతం సాధిస్తారని హర్షం వ్యక్తం చేస్తారు. దీపక్ మస్కేకు సహాయకులుగా 4 సోషల్ మీడియా కో కన్వీనర్లను పార్టీ నియమించింది. ఈరోజు దీపక్ మస్కేతో పాటు సుమారు ఒక 8 మంది, అంటే ఒక మొత్తం 9 మంది టీం తోటి ఒక పటిష్టమైన ఐటీ సెల్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నది ఈరోజు బీజేపీ. అయితే రానున్న రాష్ట్ర ఎన్నికలు ఏదైతే ఉత్తరప్రదేశ్, అలాగే భవిష్యత్తులో రానున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నెరేటివ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెరేటివ్ బిల్డింగ్లో కొంత వెనక్కి తగ్గింది, కొంత వెనకబడ్డది అనే అభిప్రాయాల నుంచి ఈరోజు గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నందుకు ఈరోజు దీపక్ మస్కేని నియమించడం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఈ ఎత్తుగడతోటి కాంగ్రెస్, అలాగే కాంగ్రెస్ కూటమి పక్షాలైన పార్టీలకి అదొక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే సుమారు ఒక 10 నుంచి 11 సంవత్సరాల పాటు బీజేపీ ఐటీ సెల్ ఉన్నంత స్ట్రాంగ్గా భారతదేశంలో ఏ పార్టీ ఐటీ సెల్ లేదు. దానికి కారణాలు బీజేపీ ఐడియాలజీ, బీజేపీ కోసం నిస్వార్థంగా పనిచేసే కొంతమంది వ్యక్తులు, టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, హార్డ్ వర్కింగ్ పీపుల్ అందరూ ఐటీ సెల్లో ఉండడం కారణం ఒకటైతే, ఇంకోటి మోదీ గారి ఇమేజ్ కూడా కారణం. వ్యక్తి, పార్టీ ప్యారలల్గా రన్ అయినాయి కాబట్టి ఈరోజు ఐటీ సెల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఈ సీజేపీ ఉద్యమం సమయంలో కొంత వీక్ అయింది. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం, మళ్ళీ లోపాలను సరిచేసుకొని ఆత్మపరిశీలన చేసుకొని ఒక కొత్త ఎత్తుగడతోటి ఈరోజు పార్టీ ముందుకు వచ్చినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.